సోమశిల జలాశయం నుండి రెండవ పంటకు నీటిని విడుదల చేసిన ఆనం. సోమశిల జలాశయం నుండి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు రెండవ పంటకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం చరిత్రలో ఒక అధ్యయనంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వర్ణించారు. సోమశిల జలాశయం నుండి సాగునీటికి నీటి విడుదల చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిల జలాశయంలోని నీటి విడుదల విషయమై ఐఏబీ సమావేశం నిర్ణయంతో ఈరోజు జిల్లాలోని పంటల అవసరం నిమిత్తం మంత్రి ఆనం సోమశిల జలాశయానికి చేరుకొని జలాశయం అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి జలాశయంలోని ఎలక్ట్రికల్ మీటర్ నొక్కి నీటి విడుదల ప్రక్రియను ప్రారంభించారు. రెండవ పంట సాగుకు నార్త్ ఫీడర్ కెనాల్కు 300 క్యూసెక్కులు, డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని సోమశిల నుండి నేడు మంత్రి ఆనం విడుదల చేశారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జలాశయం చరిత్రలోనూ తన రాజకీయ ప్రస్థానంలో సోమశిల జలాశయం నుండి పూర్తి సామర్థ్యతగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 4 లక్షల ఎకరాలకు రెండవ పంట సాగు కోసం నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమమని, చరిత్రలో ఇదొక అధ్యాయమని ఆనం తెలిపారు. సాగునీటితో పాటు చెన్నై, కాళహస్తి, తిరుపతి జిల్లాలోని తాగునీటి అవసరాలకు కూడా జలాశయం నుండి నీటి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈరోజు నెల్లూరు జిల్లా రైతాంగానికి రెండవ పంట నీరు విడుదల చేయడానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులతోటి సోమశిల, తెలుగుగంగ ఎస్సీలు, వారి ఇంజనీరింగ్ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమం జిల్లా రైతాంగ చరిత్రలో ఇది మళ్ళీ ఒక నూతన అధ్యాయం. గడిచిన 5 సంవత్సరాల కాలం నెల్లూరు జిల్లాలో రైతాంగానికి మొదటి పంట తర్వాత రెండవ పంటకు నీళ్లు ఇవ్వాలంటే అది ఒక పెద్ద యుద్ధమే జరిగేది. ఎప్పుడు ఐఏబీ సమావేశం జరిగినా రైతాంగం మధ్య, ప్రాంతాల మధ్య, నాయకత్వాల మధ్య, శాసనసభ్యుల మధ్య కొట్లాటలు జరిగింది. మొదటి పంట నీళ్లు తర్వాత రిజర్వాయర్ల సామర్థ్యంలో ఎంత మేరకు నీరుంది, ఉన్న అవసరాలు పోను మిగిలిన నీరు ఎంత భూమికి మనం ఇవ్వగలం రెండవ పంటకి అనేటువంటిది ఇవాళ అందరూ ఆలోచన చేశాక ఐఏబీ సమావేశంలో దీని మీద చర్చ చేశాం. చర్చ చేసిన సందర్భంలో రెండవ పంట ఇవ్వడానికి అభ్యంతరం లేదు. దాదాపుగా ఆ సమావేశం జరిగే రోజుకి 52.5 టీఎంసీల నీరు సోమశిల ప్రాజెక్టులో ఉంది. అలాగే కండలేరు ప్రాజెక్టులో కూడా 47 టీఎంసీల నీరు అక్కడ కూడా నిల్వ సామర్థ్యం ఉంది. గత సంవత్సరం మొదటి పంటకి నీళ్లు విడుదల చేసే సందర్భంలో చాలా క్రమశిక్షణతో, నీటి వృధా లేకుండా, వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం చేసినటువంటి ఒక మంచి ప్రక్రియ వల్ల ఇవాళ ఇంత నీరు మళ్ళీ దాదాపుగా 100 టీఎంసీల నీరు ఇవాళ మన జిల్లాలో నిలుపుకోగలిగాం.